మా ఊరిలో సప్తాహం సీతారాముల చక్రస్నానం. మా ఊరు చిన్నదే కాని భక్తి మాత్రం పెద్దది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి తర్వాత మా ఊరిలో సీతారాముల సప్తాహం ఘనంగా జరుగుతుంది. ఆ సప్తాహం చివరి రోజున జరిగే చక్రస్నానం మా ఊరికి మహాపండుగ. సప్తాహం మొదలయ్యే రోజే ఊరి మొత్తం పండుగ వాతావరణంగా మారిపోతుంది. ఇంటి ముందు మామిడి తోరణాలు, రంగురంగుల ముగ్గులు, రామనామం మారుమోగుతుంది. ఆలయంలో సీతారాముల విగ్రహాలకు నిత్యం అభిషేకాలు, కథలు, హరికథలు జరుగుతాయి. ఏడవ రోజు ఉదయం తెల్లవార్జామునే మా ఊరంతా లేచి సిద్ధమవుతుంది. పిల్లలు, పెద్దలు, ఆడ మగ అందరూ కొత్త బట్టలు కట్టుకొని శ్రీ సీతారామాయ నమః అని జపిస్తూ ఊరి చెరువు లేదా నది దగ్గరకు బయలుదేరతారు. పూజారిగారు ముందుగా సుదర్శన చక్రాన్ని పూజించి వేదమంత్రాలతో జలంలో ప్రవేశపెడతారు. ఆ క్షణం చాలా భక్తితో నిండిపోతుంది. అందరూ నిశ్శబ్దంగా చేతులు జోడించి నిలుస్తారు. అప్పుడు పూజారిగారు చెబుతారు, ఇది కేవలం స్నానం కాదు, సీతారాముల కృపను పొందే పవిత్ర క్షణం. ఆ తరువాత సీతారాముల నామస్మరణతో చక్రస్నానం జరుగుతుంది. ఆ నీటిలో స్నానం చేసిన వారికి మనసులో భయం తొలగిపోతుంది. ఇంట్లో శాంతి పెరుగుతుంది. ఏడాది అంతా మంచి జరగాలని నమ్మకం కలుగుతుంది. మా ఊరిలో పెద్దలంటారు, ఆ రోజు చేసిన చక్రస్నానం ఏడాది పాపాలన్నీ కడిగేస్తుంది. స్నానమయ్యాక అందరూ ఆలయానికి వెళ్లి సీతారాములకు హారతి ఇస్తారు. ప్రసాదం తీసుకొని ఒకరికొకరు నమస్కారం చేసుకుంటారు. ఆ రోజు మా ఊరంతా ఒకే కుటుంబంలా మారిపోతుంది. సాయంత్రం భజనలు, హరికథ, చివరగా మహాహారతి. సీతారాముల నామంతో మా ఊరు నిండిపోతుంది.